అభయ్ మీద నాగార్జున గారు రెచ్చిపోయారు. చాలామంది అయితే ఇట్లా పోస్టులు పెట్టేస్తున్నారు. నాగార్జున గారు ఏకి పడేశారు. అభయ్ పని అయిపోయింది. చరిత్రలో ఇది ఒక భయంకరమైన ఎలిమినేషను. రెడ్ కార్డ్ అని చెప్పేసి. నేను సింపుల్‌గా చెప్తా. అభయ్ గారు 'బిగ్ బాస్' షోని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టారు. అందనంత ఎత్తుకు పెట్టారు అని అంట. ఎంతమంది నాతో ఏకీభవిస్తారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకొక చిన్న విషయం మర్చిపోయారు మీరు. అన్నీ కూడా ఫస్ట్ నుంచి అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్, అన్‌లిమిటెడ్ ఫుడ్డు, అన్‌లిమిటెడ్ మనీ అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు కదా 'బిగ్ బాస్' హౌసోళ్ళు. ఇయన్నీ లోపల ఒకసారేమో ముగ్గురు చీఫ్‌లంటారు. ఒకసారేమో ఇద్దరు చీఫ్‌లంటారు. ఒకసారేమో క్లాన్ అంటారు. ఆ! 1 వీక్ ఏమో రేషన్ గెలుచుకునే దానికి టాస్క్‌లంటారు. 1 వీక్ ఏమో మనీ గెలుచుకునే దానికి టాస్క్‌లంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఆల్రెడీ 2 ఎలిమినేషన్‌లు జరిగిపోయాయి. ఇదంతా చూసిన అభయ్ లూజ్ యువర్ ఓట్స్. దట్స్ ఆల్. సో, అక్కడ అభయ్ గారు బ్యాడ్ అయ్యారు. ఓన్లీ 'బిగ్ బాస్' హౌస్‌లో మాత్రమే. బట్ ఏందంటే ఆడియన్స్ అందరిలో గూడా అభయ్ ఫైర్ అంటే ఫైర్ కరెక్ట్‌గా అడిగాడురా అనిపిచ్చింది. బట్ ఏమో అభయ్‌ని ఆల్రెడీ 'బిగ్ బాస్' టీమ్ ఏదైనా మాట్లాడి ఏదైనా సెట్ చేసి ఉండొచ్చేమో. ఇదంతా ఏముండదు. వన్స్ షో స్టార్ట్ అయిన తర్వాత ఏంది ప్రోమోలో చూపించినంతా గూడా బుష్ అనిపిచ్చేసి షోని సింపుల్‌గా నడిపిస్తారేమో చూడాలి. ఈరోజు 9 గంటలకు నేను గూడా చాలా ఈగర్‌గా ఉన్నాను. అభయ్ అన్నని బయటికి పంపించేసారా? లేదు జైల్‌లో ఏసారా? లేదు పనిష్మెంట్ ఇచ్చారా? అని జెప్పేసి ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా అయితే రాదు అనుకుంటున్నా. రేపటి ఎపిసోడ్‌లో అయితే క్లియర్‌గా అర్థమవుద్ది. ఈరోజు ఎపిసోడ్‌లో ఏం అర్థం గాదు. జస్ట్ వార్నింగ్స్ ఈరోజు జరిగిన నిన్న జరిగిన ఎపిసోడ్‌ని చూపిచ్చేసి సింపుల్‌గా ముగిచ్చేస్తారు. బట్ అందరికి గూడా సస్పెన్స్. ఎందుకంటే లైవ్ గూడా లేదు స్టార్ మాలో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే తెలుసుగా ఒక్క లైక్ అయితే గట్టిగేయండి. నెక్స్ట్ వీడియోతో వస్తా.